ఎండాడ కూడలిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న నార్త్ జోన్ ట్రాఫిక్ పోలీసులు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో రాంగ్ పార్కింగ్ చేస్తున్న వారిపై పోలీస్ కమిషనర్ ఆదేశాలతో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ జాన్ మనోహర్ సమక్షంలో పోలీసులు గురువారం ఎండాడ రోడ్లకు ఇరువైపులా రాంగ్ పార్కింగ్ చేసిన వాహనాలకు వీల్ లాక్ చేశారు. నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలని, హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని హెచ్చరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని నార్త్ జోన్ ఏసీపీ జాన్ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్త్ జోన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. విశాఖపట్నం చాలా విస్తరిస్తున్న సిటీ, కాబోయే రాజధాని కాబట్టి ఇక్కడ విస్తృత సిటీకి తగ్గట్టుగానే వెహికల్స్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ ప్రజల్లో అవగాహన లేదు, మనం ఏ విధంగా డ్రైవ్ చేయాలా, ఎక్కడ పార్క్ చేయాలా అనే ఉద్దేశం. సో దీన్ని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం మా సిపి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము స్పెషల్ డ్రైవ్ లాక్ అంటే రాంగ్ పార్కింగ్లో ఎవరైతే వెహికల్స్ పార్క్ చేశారో అవన్నీ కూడా లాక్ చేస్తున్నాము. వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాము, తర్వాత ఫైన్ ఇంపోజ్ చేస్తాము. సో ప్రతి ఒక్కరు కూడా వాహనం నడిపేటప్పుడు తన భద్రతే కాకుండా పక్కన వాళ్ళ భద్రత కూడా ఆలోచించాలి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి. ఈ హెల్మెట్ అవేర్నెస్ మీద కూడా చాలా క్యాంప్స్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు గ్రహించాలి, ప్రాణం ఎంతో విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలి. అదేవిధంగా సీట్ బెల్ట్ కొని ప్రయాణం చేయాలి. వీటిపైన మేము అవేర్నెస్ క్యాంప్తో పాటు కూడా విజువల్స్ చూపిస్తాం, సీసీ కెమెరా విజువల్స్ చూపిస్తున్నాం. సో దాన్ని చూసైనా ప్రజలు అవగాహన కలిగి ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతుందో చూసి దాన్ని ప్రివెంట్ చేయాలి, వాళ్ళు తగు జాగ్రత్త తీసుకోవాలని చేస్తున్నాం. అదేవిధంగా వెహికల్ పార్క్ చేసేటప్పుడు మీరు రోడ్లో పార్క్ చేస్తే పక్కన వచ్చే వెహికల్ పక్కన క్రాస్ చేసేటప్పుడు అటుపక్క నుంచి ఎదురు నుంచి వచ్చే వెహికల్ డాష్ కావచ్చు, లేదా వెనక నుంచి వెహికల్ స్పీడ్ మీద వచ్చినప్పుడు తగలవచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కదానికి ఈచ్గా ఒక్కొక్క దానికి దాన్ని ప్రత్యేకంగా తీసుకొని క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా కేసుల్లో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఫైన్లు పడుతున్నాయి, శిక్ష పడుతున్నాయి. అయినా కూడా పబ్లిక్లో చాలా మార్పు రావట్లేదు. ఈ మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎవరు కూడా దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దండి, మీ విలువైన ప్రాణాలు పోగొట్టుకోకూడదని చెప్పేసి అని మేము విశాఖపట్నం పోలీసు వారు, ట్రాఫిక్ పోలీసు వారు ఇంతగా మీకోసం ఉన్నారు. సో మీరు మాకు సహకరించి మీరు ప్రయాణం చేస్తే 2 వీలర్లో ప్రయాణం చేస్తే హెల్మెట్ ధరించండి, 4 వీలర్ ట్రావెల్ చేస్తే కార్ బెల్ట్ పెట్టుకోండి. మీరు దయచేసి తాగి డ్రైవ్ చేసి మీ ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడం కాకుండా ఎదుటి వాళ్ళకు కూడా ముప్పు కారణం అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు మీరు ఏ విధంగా ఇంట్లోంచి బయలుదేరారు అదేవిధంగా సేఫ్గా ఇంటికి చేరాలని ట్రాఫిక్ వారి పోలీసు వారు విన్నతారు. ఇది నిరంతరం ఉంటుంది, కంటిన్యూ ఉంటుంది. ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్ అని కాదు, ప్రతిరోజు నిరంతరం. ఈరోజు మా జోన్ 1లో మా సిఐస్ ద్వారకా నార్త్ 2 కలిపి చేశాము. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. మీరు రాంగ్ పార్కింగ్ చేస్తే ఖచ్చితంగా వీల్ లాక్ చేస్తాము, దానికి ఫైన్ ఇంపోజ్ చేస్తాము, తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇన్ని దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలను కోరుకుంటాము. అన్నీ కూడా అండి, లోపల లేన్ బై లేన్స్లో కూడా చేస్తున్నాము. ఎస్పెషల్ ఇప్పుడు మీరే చూశారు, ఈ చాలా చోట్ల ఈ షాప్స్ చిన్న షాప్స్ వెనక ఉంటుంది షాపు, ముందుకు పైన ఇవి కట్టేసి టెంట్లు కట్టేసి ముందుకు వస్తున్నారు. అవన్నీ కూడా రిమూవ్ చేస్తే అవి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొనడానికి వచ్చిన వాళ్ళు ముందు పెడతారు. సో అది ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా తీపిచ్చేసి మెయిన్ కూడలే కాదు, మెయిన్ రోడ్లే కాదు, లేన్స్ బై లేన్స్లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది. సార్ ఓవర్లోడ్ సంబంధించి ఆటోలు బాగా ఓవర్లోడ్ దాని మీద కూడా ఆల్రెడీ ఒక క్యాంపెయిన్ చేశాము. సిపి గారి ఆదేశాల మేరకు వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆటో డ్రైవర్ని పిలిచి వాళ్ళ హెల్త్ చెకప్ కూడా చేశాము. అది కూడా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ స్కూల్స్కి మేము విజిట్ చేస్తున్నాము, పేరెంట్స్కి రిక్వెస్ట్ చేశాము, స్కూల్ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేశాము. అట్ ద టైమ్ ఆఫ్ పేరెంట్స్ మీటింగ్ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తే మేము కూడా వాళ్ళతో మింగిల్ అయ్యి మా తరపు నుంచి కూడా ట్రాఫిక్లో ఏ విధంగా ఉండాలి, పిల్లలను 6 మంది కంటే ఎక్కువ ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కాలేజీలో ఫీజులు, స్కూల్లో ఫీజులు ఎక్కువ కడుతున్నారు. కానీ ఆటో దగ్గరికి వచ్చేటప్పటికి చాలా తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ఆ పిల్లలను ఒకటే ఆటోలో 10 మంది 15 మందిని కుక్కుతున్నారు. అది ఏమవుతుంటే ఒకసారి డ్రైవర్కి కంట్రోల్ చేసుకొని ఇబ్బంది అవుతుంది, పిల్లలు గోల చేస్తుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆటోల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓవర్లోడ్ పర్మిట్ చేసేదే ఉంటుంది. థ్యాంక్ యూ.